ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ న్యూ సిలబస్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1C గురించి నేర్చుకుందామా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 1C మా ఫస్ట్ వన్ మేక్ కరెక్ట్ స్టేట్మెంట్స్ బై ఫిల్లింగ్ ఇన్ ద సింబల్ సబ్సెట్ ఆర్ నాట్ ఎ సబ్సెట్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ఫస్ట్ వన్ చూడండి, ఈ సెట్లో 2, 3, 4 అనే ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ సెట్లో 1, 2, 3, 4, 5 ఇచ్చారు. Here all the elements of this set are also present in this set. Therefore, this set is a subset of this one. Second one, set of A, B, C. ఈ సెట్లో BCD ఇచ్చారు. Here A is not present in this set. Therefore, this set is not a subset of this set. Third one, set of all x such that x is a student of class 11 of your school. Set of x such that x student of your school. చూడండి, మా all students of class 11 are also student of the school. Yes. Therefore, this set is a subset of this set. Fourth one, set of x such that x is a circle in the plane. Second, set of x such that x is a circle in the same plane with radius 1 unit. ఇక్కడ the set of all circle in a plane includes circle of various radii. ఈ ప్లేన్లో ఉన్న సర్కిల్స్కి డిఫరెంట్ రేడియస్ ఉంటుంది కదమ్మా. ఇది దీనికి సబ్సెట్ అవుతుందా? కాదు. కాబట్టి ఫస్ట్ సెట్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్. ఫిఫ్త్ వన్, set of all x such that x is a triangle in a plane. Set of x such that x is a rectangle in the plane. rectangle. చూడండి, ఈ రెండు డిఫరెంట్ ఫిగర్స్ కదా, కాబట్టి దిస్ సెట్ ఈజ్ ఏ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్. సిక్స్త్ వన్, set of x such that x is a equilateral triangle in a plane. x such that x is a triangle in the same plane. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్సో ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఒక భాగమే కదా ఇది ట్రయాంగిల్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుందా? ఎస్, సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటిమా? 2, 4, 6, 8 and so on. Next, set of all x such that x is an integer. ఇంటీజర్స్ అంటే ఏంటి? -2, -1, 0, 1, 2, 3, 4 and so on. ఇప్పుడు ఈ ఈవెన్ న్యాచురల్ నెంబరు ఇంటీజర్స్కి సబ్సెట్ అవుతుందా కాదా? అవుతుంది. ఇవన్నీ ఈ ఇంటీజర్స్లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్. ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్ చూడండి మా, ఏ కమ బి సెట్ ఇచ్చారు. బీసీఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్. చూడండి, ఏబి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా లేదా అంటే ఏబి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బీసీఏ. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? నాట్ ఏ సబ్సెట్ అన్నారు. ఇది ఫాల్స్ కదా. సెకండ్ వన్, ఏ కమ ఈ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. AEIOU ఇది సబ్సెట్టా కాదా? సబ్సెట్. ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఆఫ్ 1, 2, 3 సబ్సెట్ ఆఫ్ 1, 3, 5. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ దీంట్లో లేదు కాబట్టి ఇదేంటి మా? నాట్ ఏ సబ్సెట్. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సబ్సెట్ అని ఇచ్చారు. కాబట్టి ఇదేమైంది? ఫాల్స్ అవుతుంది. ఫోర్త్ వన్, సెట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసి. ఏ అనే ఎలిమెంట్ దీంట్లో ఉందా? ఉంది కదా, కాబట్టి ఇదేమైంది? ట్రూ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఈ సెట్ బిలాంగ్స్ టు దిస్ సెట్. బిలాంగ్స్ టు ఉన్నప్పుడు ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఏ బిలాంగ్స్ టు అని ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? సెట్ ఇచ్చారు. ఇదేమైంది మా? ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్,
సిక్స్త్ వన్ చూడండి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. 6 లోపల ఉన్న ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిమా? 2, 4. ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. 36ని డివైడ్ చేసే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏవే వస్తాయి చూడండి. 1 డివైడ్ చేస్తుంది, 2, 3, 4, 6, 9, 12, 18, 36. ఇవన్నీ ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని 36 డివైడ్ చేస్తాయి. 2, 4 అనేది దీంట్లో ఉందా? ఉంది కదా, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. థర్డ్ వన్, let A equal to set of 1, 2, set 3, 4, 5. Which of the following statements are incorrect and why? మనకు ఏమిచ్చారు సెట్ ఏలో ఎలిమెంట్స్? ఒకసారి చూడండి. A ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, సెట్ 3, 4, 5. ఇప్పుడు బిలాంగ్స్ టు రాసేటప్పుడు ఎలా రాస్తామా? ఎలిమెంట్స్ని మాత్రమే బిలాంగ్స్ టులో రాస్తాం కదా. 1 బిలాంగ్స్ టు A, 2 బిలాంగ్స్ టు A, సెట్ 3, 4 బిలాంగ్స్ టు A, 5 బిలాంగ్స్ టు A. ఇది కూడా ఏలో ఒక ఎలిమెంట్ మా. 1, 2 ఎలాగో సెట్ ఆఫ్ 3, 4 కూడా ఒక ఎలిమెంట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అంటే 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తాం సెట్ ఏలో. ఇప్పుడు సబ్సెట్ రాసేటప్పుడు ఎలా రాస్తాము? సెట్ ఆఫ్ 1 సబ్సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ 1, 2 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ 1, 2, 5 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ 3, 4 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇలా రాస్తాము. చూడండి, సబ్సెట్ రాసేటప్పుడు ఇలా సెట్ రూపంలో రాస్తాం. బిలాంగ్స్ టు రాసేటప్పుడు మాత్రం ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. అర్థమైందా? సబ్సెట్కి బిలాంగ్స్ టుకి ఎలా రాయాలో. ఎలిమెంట్స్ రాసేటప్పుడు మాత్రం బిలాంగ్స్ టు రాయాలి. సెట్ ఫామ్లో రాసేటప్పుడు మాత్రం ఏం రాయాలి? సబ్సెట్ రాయాలి. ఇప్పుడు వీటికి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చారు? సెట్ ఆఫ్ 3, 4 సబ్సెట్ ఏ. 3, 4 అనేది ఏకి సబ్సెట్ అవుతుందా? చూడండి, ఇది ఎలిమెంట్ కదా 3, 4 అనేది. ఏమవుతుందమ్మా? 3, 4 ఈజ్ బిలాంగ్స్ టు ఏ. ఏ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టా? రాంగ్. నెక్స్ట్ సెకండ్ వన్, సెట్ ఆఫ్ 3, 4 బిలాంగ్స్ టు ఏ. అవును కదా, ఇది ఒక ఎలిమెంట్ కాబట్టి బిలాంగ్స్ టు, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెట్ 3, 4 ఇది ఎలిమెంట్ సెట్లో రాసాం. అప్పుడు ఏం రాయాలి? సబ్సెట్ రాయాలి. ఇది కూడా కరెక్టే అవుతుంది. ఫోర్త్ వన్, 1 బిలాంగ్స్ టు ఏ. 1 అనేది ఎలిమెంట్ కదా, ఎలిమెంట్ ఏలో ఉందా? ఉంది. ఎలిమెంట్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి? బిలాంగ్స్ టు, కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 1 సబ్సెట్ ఏ. 1 అనేది సబ్సెట్ ఏ అవుతుందా? కాదు కదా, 1 బిలాంగ్స్ టు ఏ అవుతుంది కానీ 1 సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వదు. దీన్ని సబ్సెట్లో రాయాలంటే ఎలా రాస్తాం నాన్న? సెట్ ఆఫ్ 1 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది కరెక్ట్ అవుతుంది. అవునా? 1 బిలాంగ్స్ టు ఏ లేదా సెట్ ఆఫ్ 1 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ సిక్స్త్ వన్, సెట్ ఆఫ్ 1, 2, 5 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. చూడండి, సెట్లో ఉంది. నెక్స్ట్ 1, 2, 5 అనే ఎలిమెంట్స్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందా కాదా? 1, 2, 5 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది కరెక్ట్ అవుతుంది. సెవెంత్ వన్ చూడండి, సెట్ ఆఫ్ 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ. సెట్ ఉన్నప్పుడు బిలాంగ్స్ టు రాయొచ్చా? రాయకూడదు. ఏం రాయాలి? 1, 2, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఎయిత్ వన్, సెట్ ఆఫ్ 1, 2, 3 సబ్సెట్ ఆఫ్ ఏ. 3 అనేది ఏలో ఉందమ్మా, ఇది ఒక ఎలిమెంట్ కదా, కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 3 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇది కూడా రాంగే అవుతుంది. నెక్స్ట్ నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కానీ ఇక్కడ నల్ సెట్ బిలాంగ్స్ టు ఏ ఇచ్చారు. ఇది రాంగా రైటా? ఇది కూడా తప్పే అవుతుంది. ఎలా రాయాలి? 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ లేదా 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, ఇలా రాయొచ్చు. నెక్స్ట్ 10th వన్, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ.
నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది కరెక్ట్ అవుతుంది. మరి 11th వన్ చూడండి, సెట్ ఆఫ్ పై అని ఇచ్చారు. 5 అనేది ఇలాగే రాయాలి, ఇలా రాయకూడదు, సెట్లో రాయకూడదు. దీన్ని ఎలా రాయొచ్చు, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు, లేదా ఇలా అయినా రాయొచ్చు, 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇలా రాస్తే రాంగ్ అవుతుంది. అర్థమైందా? సబ్సెట్ ఎలా రాయాలి, బిలాంగ్స్ టు ఎలా రాయాలి, ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే బిలాంగ్స్ టు రాయాలి, సెట్ ఫామ్లో వచ్చినప్పుడు మాత్రమే సబ్సెట్ రాయాలి. 4th వన్, రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. ఫస్ట్ వన్ చూడండి నాన్న, సెట్ ఆఫ్ ఏ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు నాన్న, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 సబ్సెట్స్ రాయొచ్చు. ఒకటి ఏమైంది, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఏ కమా బి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 4 సబ్సెట్ రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి ఏవేవి, నల్ సెట్ సింగిల్ ఎలిమెంట్స్తో రాయండి, ఏ బి, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఏ కమా బి. నెక్స్ట్ థర్డ్ వన్, 1 2 3. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని సబ్సెట్ రాయొచ్చు, 8 సబ్సెట్ రాయొచ్చు. చూడండి నల్ సెట్. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ 1 2 3, 2 ఎలిమెంట్స్ వచ్చేటివి 1 2 1 3, నెక్స్ట్ 2 3. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, 1 2 3. 8 వచ్చాయి లేదా, 1 2 3 4 5 6 7 8. నల్ సెట్కి ఏమైంది, సబ్సెట్ నల్ సెట్టే అవుతుంది. ఫిఫ్త్ వన్, రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను. ఏం చెప్పినాను నాన్న, చూడండి ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు మాత్రం ఆ ఎలిమెంట్ దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ రాయండి, ఆర్ ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ బ్రాకెట్ రాయండి. అర్థమైందా? ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రం క్లోజ్డ్ బ్రాకెట్ రాయండి, ఆర్ ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ బ్రాకెట్ రాయండి. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ ఇంటర్వెల్స్ ఎలా రాస్తాము. రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్. ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం నాన్న, ఇక్కడ -4 తర్వాత ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి దీనికి ఏంటి, ఓపెన్ బ్రాకెట్ కమా 6. 6కి ఏం పెట్టాలి, క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. అంటే 6 అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, -4 అనేది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది. వీటి మధ్యలో ఇంటర్వెల్స్ రాయాలి పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ వన్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -12 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -10. ఇక్కడ రెండిటికి 2 వాల్యూస్కి ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి రెండిటికి ఓపెన్ బ్రాకెట్స్ ఏమో -12 కమా -10. ఈ రెండు ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7. 0కి మాత్రం ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 0 అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 0 కమా 7. 7కి ఏం పెట్టాలి, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఇప్పుడు చెప్పండి ఫోర్త్ వన్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈ 2 నెంబర్స్కి ఏముంది, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఏం రాయాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్ రాయాలి. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రం క్లోజ్డ్ రాయండి, ఆర్ ఈక్వల్ టు లేకపోతే ఓపెన్ రాసుకోండి. ఓకేనా? సిక్స్త్ వన్, రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ వన్ చూడండి నాన్న, -3, 0. ఎలా రాస్తాము, ఈ రెండు ఎక్స్క్లూడ్ అయి రాయాలి. ఎలా రాస్తాము, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏం రాయాలి నాన్న, ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0. సెకండ్ వన్, క్లోజ్డ్ ఇంటర్వెల్ 6, 12. ఎలా రాయాలి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. క్లోజ్డ్ బ్రాకెట్లు ఉన్నప్పుడు మాత్రం ఆర్ ఈక్వల్ టు ఉండాలి నాన్న. నెక్స్ట్
ఓపెన్ ఇంటర్వెల్ 6 కామా క్లోజ్డ్ ఇంటర్వెల్ 12. ఎలా రాయాలి దీన్ని? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు పెట్టాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -23 కామా ఓపెన్ ఇంటర్వెల్ 5. ఎలా రాయాలి దీన్ని? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -23 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. అర్థమైందా? ఓపెన్ ఇంటర్వెల్ రాసేటప్పుడు ఆర్ ఈక్వల్ టు రాయకూడదు. సెవెంత్ వన్ వాట్ యూనివర్సల్ సెట్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఫస్ట్ వన్ ద సెట్ ఆఫ్ రైట్ యాంగిల్స్. ఏమని రాస్తామా దీనికి? యూనివర్సల్ సెట్ సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ సెకండ్ వన్కి ద సెట్ ఆఫ్ ఐసోస్కెలస్ ట్రయాంగిల్స్. దీనికి కూడా యూనివర్సల్ సెట్ ఏమైంది? సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. ఎయిత్ వన్ మా గివెన్ సెట్స్ ఏబిసి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్ సెట్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్ ఏబి అండ్ సి. ఫస్ట్ వన్ చూడండి, సెట్ ఆఫ్ 0 1 2 3 4 5 6. ఈ ఎలిమెంట్స్ అన్ని ఇచ్చిన సెట్లో ఉన్నాయా లేదా? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇచ్చిన సెట్లో 8 లేదు కాబట్టి 8 కన్నా ఉంటే ఇది యూనివర్సల్ సెట్ అవుతుందమ్మా. ఇక్కడ 8 అనేది లేదు కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ కాదు. నల్ సెట్ ఎప్పుడు యూనివర్సల్ సెట్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇచ్చిన సెట్లు అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రాగా 7 9 10 ఉంది. ఇలా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అయితే ఉండొచ్చు కానీ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇక్కడ 0 తప్ప అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాగా 7 ఉంది. 0 ఉండింటే ఇది యూనివర్సల్ సెట్ అయ్యిండు కానీ ఇక్కడ 0 లేదు కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ కాదు. అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.